తేజ టీవీ న్యూస్. పేద ప్రజలకు అండగా ఉంటూ ఎల్లవేళలా అభ్యున్నతి కోసం పాటుపడతానని తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 35వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, గతంలో మీ ఆశీర్వాదంతో కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని, మరోమారు నాకు అవకాశం కల్పించాలని, ఈ సందర్భంగా చెయ్యి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని, ఆ క్రమంలోనే భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని, తనను గెలిపించుకుంటే మరెంతో అభివృద్ధికిలో ముందుకు తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుందని, వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. నుంచి కౌన్సిలర్గా మాట్లాడుతున్నాను. ఈసారి మళ్ళీ పోయినసారి నాకు అవకాశం ఇచ్చిండ్రు, మా వార్డు ప్రజలందరూ కలిసి నాకు ఓటు వేసి ఎన్నుకున్నారు. మళ్ళీ ఈసారి కూడా నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నా వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. మనందరము కలిసి నాకు ఓటు వేసి గెలిపించి నన్ను ఇంకా అత్యంత మెజార్టీతో గెలిపించాలని నా అక్క చెల్లెలందరికీ నేను కోరుకుంటున్నాను. పోయినసారి మనకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నయ్య మనకు ఎన్నో పథకాలు మనకిచ్చారు. కుంభం అనిల్ అన్నయ్య గారు కూడా మా ఎమ్మెల్యే మనకు కూడా సహకరించి నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోయినసారి నేను చేసిన ఏంటంటే, మనకు రేవంత్ అన్న మన పథకాలు ఏంటంటే మనకి ఇచ్చిన ఈ సన్న బియ్యము, గ్యాసు, 200 యూనిట్ల కరెంటు, చీరలని, బస్సు ఫ్రీ అని, మన ఆడపడుచులందరికీ మన చెల్లెళ్ళ కష్టాలు ఉన్నాయని మన అన్న ఆదుకొని గుర్తించి మనకు ఇవన్నీ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు అని 5 లక్షల లోను, జాగా ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల లోన్ కూడా ఇచ్చిండ్రు. మన అందరినీ గుర్తించి మన ఆడపడుచులను అందరినీ గ్రహించి నా చెల్లెళ్ళ కష్టాలు ఉన్నాయని మన అన్న గ్రహించి మనకు ఇవన్నీ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వార్డు ప్రజలందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించి నాకు ఈసారి ఇంకా ముందు కూడా మనకు ఇంకా అవకాశాలు వస్తే మనం ముందుకెళ్ళిపోవచ్చు. మీ అందరి దగ్గర ఉండి మీ అభివృద్ధులన్నీ, మీ పనులన్నీ చేస్తాను. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను వెంబడి ఉంటాను. మీ తోడుగుండి మీ అందరితోటి నేను ఉంటాను. అక్క అంటే నేను ఉన్నా అనుకుంటా వస్తాను. మీ అందరినీ కాపాడి రక్షించుకుంటాను. ఇక ముందు కూడా ఇంకా మనం ముందుకు వెళ్ళాలని మీ అందరి దీవెనలతోటి నేను కోరుకుంటున్నాను. ఏ గుర్తుకి ఏమంటారు? చేతి గుర్తుకు, అమూల్యమైన చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. ఫస్ట్ నెంబర్ 1 మన గుర్తుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి తొందరపడి ఆగమాగం కావద్దు. ముందు ఫస్ట్ గుర్తు మనదే ఉంది కాబట్టి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. 35వ వార్డు చేయి గుర్తుకే మన ఓటు.